ఇప్పుడు ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నామంటే మాకేం సరదా కాదు కదా. ఏంటంటే మా సమస్యలు పరిష్కారం కావట్లేదు. పరిష్కారం కాకపోబట్టే ఇప్పుడు స్త్రీశక్తి వచ్చినాక చాలా ఓవర్లోడ్ అవుతుంది. ఆ ఓవర్లోడ్ వల్ల మేము ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా లేడీస్ అనేవాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. మా వరకు అయితే మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మా శ్రమ మేము పడుతున్నాం. కానీ వాళ్ళు ఏంటంటే ఒక బస్సు వచ్చింది, వాళ్ళకి ఎలా ఎక్కాలో తెలియట్లేదు, ఎలా దిగాలో తెలియట్లేదు. మెయిన్గా అదొకటి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తర్వాత ఏంటంటే వాళ్ళు ఎక్కి దిగేటప్పుడు మేము చెప్తున్నా కూడా పట్టించుకోకుండా, అంటే ఒక దుమ్మి అన్నమాట, కొట్టుకొని ఎక్కుతున్నారు తప్ప మా మాట వినిపించుకుని. అలాంటప్పుడు ఎవరు పడిపోతారో ఏమవుతున్నారో మాకు తెలియట్లేదు. అదొకటి మెయిన్. నెక్స్ట్ ఈ స్త్రీశక్తి పథకం వల్ల డోర్ ఉండాలి సార్, మెయిన్గా ఒక డోర్ ఉండాలి. ఆ డోర్ లేకపోవడం వల్ల మాకు కొంత ఇబ్బంది అవుతుంది. మధ్యలో సెంటర్ డోర్లే ఉండాలి అన్ని బస్సులకు కూడా. సెంటర్ డోర్ ఉండాలి. ఉంటే మహిళ అనే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాదు. మహిళనే కాదు, ఏ ప్రయాణికులకైనా ఇబ్బంది అనేది రాదు. ప్లస్ మాకు వచ్చేవి రావట్లేదు సార్. అంటే మాకు ఇవ్వాల్సిన ఎలివెన్స్లు కానీ ఏమీ కూడా మాకు ఇవ్వట్లేదు. అవి కూడా మాకు ఇప్పించే ప్రయత్నం చేస్తారని ఇలా రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా చేస్తున్నాం. లేదంటే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి రాదు కదా. ఇలా వచ్చి ధర్నాలు చేస్తున్నాం అంటే మాకు ఎంత సమస్య లేకపోతే మేము ఈరోజు వచ్చి ఇలా పోరాడతాం. అది గుర్తించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సిలో పనిచేస్తున్నటువంటి శ్రామిక మహిళల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. చైల్డ్ కేర్ లీవులు ఇచ్చే పరిస్థితి లేదు. నెలసరి సమయంలో 3 రోజులు లీవ్ ఇవ్వాలని సర్క్యులర్ ఉన్నా దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి లేదు. ఉచిత బస్సు వచ్చిన తర్వాత డబుల్ డోరు డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఆక్యుపెన్సీ పెరిగింది. ఆ పెరిగినటువంటి ఆక్యుపెన్సీకి అనుగుణంగా బస్సుల సంఖ్యని, సిబ్బందిని పెంచకపోవడంతో ఈరోజు డ్రైవర్లుగా ఉండనివ్వండి, కండక్టర్లుగా ఉండనివ్వండి, గ్యారేజీలో పనిచేయండి, అన్ని రకాల కార్మికులు ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని బస్సుల సంఖ్యను పెంచాలి, శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం చేయాలి. సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటం కొనసాగుతుంది. ఆ పోరాటానికి సిఐటియు పూర్తి అండదండలు ఇచ్చిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. సిఎస్ సుందరయ్య, స్టేట్ ప్రెసిడెంట్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్. ఈరోజు ఆర్టీసీలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రేపు మార్చి 8న విమెన్స్ డే లోపు మేము పెట్టిన డిమాండ్స్ని పరిష్కరించాలని కోరుతూ రిక్రూట్మెంట్ చేయాలి. 11,000 మంది ఉద్యోగులు. ఇప్పుడు స్త్రీశక్తి పథకం సమర్థవంతంగా నడుస్తుంది. ఉద్యోగులు అదనపు భారం 30% అదనపు భారం పడింది. మహిళల మీద ఇంకా ఎక్కువ భారం పడింది. ఎంపిక చేసిన రూట్లలో అదనపు బస్సులు వెయ్యాలి, రద్దీని తగ్గించాలి. బస్సుల్లో 100-150 మించి ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. అటువంటి బస్సులను గుర్తించి అక్కడ ఆ రూట్లలో అదనపు బస్సులను వెయ్యాలి. ప్రయాణికులకు సౌకర్యాలు ఆ మేరకు పెరుగుతాయి. కొత్త బస్సులు, డీజిల్ బస్సులు తీసుకురావాలి. మరొకటి, విద్యుత్ బస్సుల పేరుతో డిపోలను ఇచ్చేస్తే స్త్రీశక్తి పథకం కూడా కుంటుపడుతుంది. డిపోలని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ఆ పథకం కూడా చేస్తున్నారు. వీటన్నిటి మీద ఆర్టీసీలో ఉన్న శ్రామిక మహిళా కన్వీనింగ్ కమిటీ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తుంది. అలాగే మహిళలు ఎదుర్కొన్న ప్రత్యేక సమస్యలకు సంబంధించి వారు మేనేజ్మెంట్కి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. వాటన్నిటినీ శ్రామిక మహిళా కన్వీనింగ్ కమిటీతో చర్చించి మేనేజ్మెంట్ ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీరు చేస్తున్న ఆందోళనకి ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతుని తెలియజేస్తుంది.